ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు కింద పడిపోయింది అన్నాడు బస్కు వచ్చినట్టు పొద్దుల్లో గాబరు తిండి ఎండకు పానం కావాలి అని చెప్పి ఇంకా చెట్టు దృష్టి చేసేది గాడి మర్చిపోయింది అంత మంచిదా అంత మంచిగా ఉందా నిజం అంతా జరా వారాలు బాగా పడుతున్నారు నీ దూరం పడుతున్నారు వారాలు పడుతున్నాయి వారా ఫుల్ వారాలు ఉన్నాయి చేస్తున్నా మున్సిపల్ సినిమా సార్ పనులు చేస్తున్నా మంచిగా చేస్తున్నా పనులు జర పోతాం వాళ్ళకి లోపలికి కూర్చో పెడతాం పోదునా నేను చెప్తా అబ్బు బీకామ్ తప్ప ఏం అర్థమవుతుంది కానీ ఇంటికి గెలిపేసి మనకేందుకు తెలుగులో చూద్దాం ఖండ్రాజ్ ఈశ్వర్ చైర్పర్సన్ సార్ పక్క బీకామ్ అంటే పెద్ద చదువున్నా సార్ ఒక్కోలాగా జర తెలుగులో చూపెట్టు ఇట్లా ఇంగ్లీష్లో కూడా ఉన్నా చూడిగా ఇంగ్లీష్లో కూడా చూపెట్టిగా ఇట్లా పెడదాం పోండి మంచిగా తమాషా ఆఫీస్ ఇక చల్లగా ఉన్నది మంచిగా ఎచ్చగా గరం గరం షాయి దాకా షాయి అగో ఎక్కడ పోయినావు రాజారావు సార్ పేరు చెప్తున్నావు బోర్డు చూపెడుతున్నావు బయట మనిషి ఎర్ర మనిషి అడిగేసి వచ్చినావు లోపలికి వచ్చినావు కూర్చున్నావు బందోబస్తా ఏసీ గీసారు ఎక్కడ ఉంటున్నారు ఏం జరుగుతున్నా ఈరోజు ఇక నిర్మలకు వచ్చినాయి ఇక నిర్మలం పట్టణంకి వచ్చిన మున్సిపల్ పెద్ద మున్సిపాలిటీ ఉన్నది వీడికి వచ్చిన వాళ్ళు రా ఈడ అన్న గురించి చెప్పాలంటే ఎంత ఇబ్బంది తక్కువ 40 సంవత్సరం రాజకీయం చేస్తున్నా అన్న 40 ఏళ్ళు బాబా 40 ఏళ్ళు చమత్కారంలే చాలా చమత్కారమైన మాటలు ఉంటాయి ఇక మస్తు చేసినాడు ఇది 2 గీతాల వల్ల చైర్పర్సన్ సార్ ఏం చేసిండో ఏం లేకుండా రాజకీయాలకు ఎట్లా వచ్చిండు ఏ పార్టీ వల్ల టీఆర్ఎస్లకి ఎట్లా చేయండు చేసిన పనులేంటి మంచి చెడులు అన్నీ అరుచుకున్నాం కాకపోతే భానుదరములు రావణపట్నంకి వెళ్ళి మన కూరగానికి మొన్న విజయ్కి పెళ్లి చేస్తే కొత్త కూడా వచ్చినా మైపాల్కు లేదా చదువుకున్న పిల్లలు ఉన్నారంట మన చైర్పర్సన్ సార్ అడిగి పిల్లలు కూడా అడగడం జర చదువు మంచిగా పోరాడు ఇక ఉద్యోగాలు రాకొచ్చినాయి కదా ఇట్లా చేసుకు బతుకుతున్నాడు పిల్ల మంచి పిల్ల ఉందేమో చదువుకున్న పిల్లని పెళ్లి కూర్చొని మాట్లాడుతూ పోదాం ఇక ముచ్చట అన్న నమస్తే నమస్తే బాగున్నావా ఫైన్ బాగున్నా ఇంక కథ రాకున్నదే ముట్టుకుందాం ఒకసారి ముట్టు ఏదో ముట్టుకున్నది గంజేసావా నాకు చూడు ముడతలు అయిందని లోపల వేసుకున్నావు దినానికి ఇదే పరిస్థితి కదా అది ఇది లోపలిది మాట బయట వేరుంటది అంత మంచిదా అంత మంచి చికెన్ తీసుకున్నావు వాళ్ళ అన్న సూదు కరోనా సూదు తీసుకున్నావు రెండు తీసుకుని జర మా పొరడు దినాన్న ముఖం చూపెడతాం నీ ముఖం చూడాలి కదా మేము జర తీస్తావా ఇక తీస్తా తీసి మాట్లాడదాం ఇది చెప్పేగా నీకు చెప్పాలని కూర్చోండి అన్న నేను చెప్పాలి నీ గురించి నీ పేరు నీ గురించి చెప్పి నా పేరు గంటేశ్వర్ అన్న మున్సిపల్ చైర్మన్ అన్న నిర్మల్ మరి రాజకీయాలకి ఇప్పుడు వచ్చినవే మన కుటుంబం రాజకీయం చేసినట్టు రాజకీయానికి వచ్చినావా నేను మా తండ్రి అన్న ఒక వాడగట్టుకు సర్పంచ్ ఒక కులానికి మున్నూరు కాపు కులస్తున్నాం మున్నూరు కాపు సంఘానికి అన్న అధ్యక్షుడు ఒక 3 పర్యాలు మున్సిపల్ కౌన్సిలర్ అన్న తన మా నాయన 3 సార్లు కౌన్సిలర్ యాక్టివ్ కౌన్సిలర్ తన అడుగుజాడల్లో నేను కూడా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజాసేవ విద్యార్థి దశ నుంచే 1978 నుంచే నా విద్యార్థి దశ నుంచి విద్యార్థి దశలో వివిధ ఎస్ఎస్సిలో గేమ్ సెక్రటరీగా ఇంటర్మీడియట్లో జాయింట్ సెక్రటరీగా డిగ్రీ జూనియర్ కాలేజీలో ప్రెసిడెంట్గా డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్లో జాయింట్ సెక్రటరీగా 1981లో ఉన్నప్పుడే మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి ఆ మున్సిపల్ ఎన్నికల్లో నేను కూడా పోటీ చేయాలా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో అప్పుడు నేను ప్రముఖమైన పెద్ద మేధావులు నాతోటి పోటీ చేసిన వ్యక్తులు మున్సిపల్ అసిస్టెంట్ ఆఫ్ చైర్మన్స్ అన్న వాళ్ళకి చైర్మన్ క్యాండిడేట్లు అయినప్పటికీ విద్యార్థి దశలో ఉన్నా కాబట్టి నేను కూడా సేవాభావంతో అప్పుడు పోటీ చేసినప్పుడు 6 ఓట్లతో మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నిక కావడం జరిగింది అప్పటి నుంచి నాకు 81లో మున్సిపల్ కౌన్సిలర్గా 87లో 12 మున్సిపల్ అంటే ఏ పార్టీలు చేయండి ఇండిపెండెంట్ అప్పుడు సింబల్స్ ఫస్ట్ సింబల్ లేవు ఫస్ట్
1981లో సింబల్ లేదు కాబట్టి 81లో ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత మళ్ళీ మామూలుగా నేచురల్గా కాంగ్రెస్ పార్టీ పి నరసింహారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత 1983లో నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో భీమిరెడ్డి గారి నాయకత్వంలో చేరడం జరిగింది. 83లో చేరినప్పుడు 83లో మన ఐన్ల భీమిరెడ్డి గారు అడ్వకేట్గా ఉండి వాడికి ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు వారికి సపోర్ట్గా పార్టీలో జాయిన్ అయ్యి వారికి మద్దతు ఇచ్చి మరి ఏదైతే వారు ఎమ్మెల్యే ఎన్నికై వారు డిప్యూటీ స్పీకర్గా అయిన తర్వాత పార్టీ అప్పుడు ఏంటంటే నాదెండ్ల భాస్కరరావు తక్కువ రోజుల్లో నాదెండ్ల భాస్కరరావు మన ఇంతవరకు పడగొట్టి అధికారంలోకి వచ్చిన మళ్ళీ తర్వాత 28 రోజుల్నే నాదెండ్ల భాస్కర్ ప్రభుత్వం పడిపోవడం, ఆ ప్రభుత్వం పడిపోయినప్పుడు దాంట్లో మా భీమిరెడ్డి గారు సివిల్ సప్లై మంత్రిగా ఉండడం, అప్పుడు ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా మారినప్పుడు ఎన్టీ రామారావు వచ్చినాక పరిణామాలు మారిపోయినాయి ప్రజలకు. ఎందుకంటే నేరుగా ఉండి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు 83 వచ్చిన తర్వాత మళ్ళీ కూడా పరిణామాలు కూడా భవిష్యత్తులో మారినప్పుడు మళ్ళీ నేను 87లో రెండోసారి కౌన్సిలర్ అయినాక మళ్ళీ 95లో కౌన్సిలర్ అయినా. 2000 సంవత్సరంలో మున్సిపల్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ 83 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ 29 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉన్నా. 2000 నుంచి 25 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ చైర్మన్గా జిల్లాలో 7 మున్సిపాలిటీ ఉంటే ఒకే ఒక మున్సిపాలిటీ గెలిచిన తెలుగుదేశం పార్టీ రూలింగ్ పార్టీ వ్యక్తి నేను. అప్పుడు మా ఇందిరాగాంధీ గారు 1999 అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నేను రూలింగ్ పార్టీ చైర్మన్ అయినా మా ఇద్దరు కోఆర్డినేషన్ అప్పటి నుంచే. ఏదైతే 1987లో మా గౌరవ మంత్రి ఇప్పుడు అప్పుడు 87లో జిల్లా చైర్మన్, ఆ జిల్లా చైర్మన్ ఉన్నప్పుడు టీడీపీకి వెళ్ళి జిల్లా చైర్మన్ అయ్యాడు. మళ్ళీ ఎమ్మెల్యే అంటూ మళ్ళీ ఎంపీ అయినప్పుడు కొన్ని పరిణామాలతోటి కాంగ్రెస్ పార్టీలో చేరినా కానీ మా ఇద్దరు కలయిక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకటి నేను 5 సంవత్సరాలు అప్పుడు కూడా నేరుగా చైర్మన్ అయినా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిర్మల్లో విజిట్ చేసి ప్రజల్ని మొత్తం అడిగినప్పుడు కూడా ప్రజలందరూ కూడా మా చైర్మన్ వస్తున్నాడంటే మంచి పని చేస్తున్నాడంటే ఆయన చివరికి మొత్తం ఊరంతా తిరిగి ఆ స్టేడియంలో బస్సు ఉండే, ఆ బస్సు ఎక్కేటప్పుడు ఆ డ్రైవరు ఏమన్నా అసలు ఏం మనిషి అర్థం కాదు, ఇక్కడ పోయిన అందరిని కోపం వస్తాడు, తిడతాడు, సస్పెండ్ చేస్తా అంటాడు, భయపడతారు. కానీ నేను వెరీ గుడ్ 100 మార్క్స్ ఇస్తున్నా చంద్రబాబు నాయుడు అన్నప్పుడు ఆ డ్రైవర్ అన్న మాటలు చూసుకోగా. అయితే అప్పటి నుంచి నేను 2005 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ వరకు ఉన్నప్పుడు అప్పుడు మధ్యనే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నేను పార్టీ మారలే కాబట్టి 15 సంవత్సరాలు నాకు గ్యాప్ వచ్చింది. 15 సంవత్సరాలు నేను రాజకీయాలు వదులుకున్నా. ఎందుకంటే మనకు షూట్ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇక వాళ్ళ పార్టీలు వాళ్ళు ఉంటారు, మనం చేరడం ఇవన్నీ కుదరదని నేను చేరలేదు. అసలు ప్రయత్నం చేయలేదు ఎందుకంటే నేను చైర్మన్ చేసినాక కౌన్సిలర్ ప్రయత్నం సపోర్ట్ చేసినా ఇండియన్ సపోర్ట్ చేసినామా సపోర్ట్ ఇందిరాగాంధీ గారు బీఎస్పీగా వారికి మళ్ళీ ఎందుకంటే మేము ఉన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మాకు చేంజ్ అయిపోయిన తర్వాత మన ఇందిరాగాంధీ గారు ఎప్పుడు ఉంటూ పనిచేయడం జరిగింది. కాబట్టి వారికి నా మీద విశ్వాసం నమ్మకం, నేనంటే ఏంటో అని తెలుసు కాబట్టి ప్రతిపక్షం ఉన్నా నేను కలుపుకపోయే వ్యక్తి కాబట్టి నాకు ముందే ఏ టైం సమయం వచ్చినా నేను మున్సిపల్ చైర్మన్గా చేస్తానని చెప్పడం అన్నప్పుడు నేను కూడా సరే మీరు ఇస్తే నేను చేస్తా అని చెప్పడం జరిగింది. ఇది ప్రస్తుతం వస్తే పరిస్థితి నడుస్తున్నది. టీఆర్ఎస్ పార్టీలో అంటే నేను ఇందిరాగాంధీ ఎమ్మడే ఉన్నా. ఇందిరాగాంధీ బీఎస్పీ నుంచి ఆయన గెలిచినాక వారు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు, మంత్రి అయ్యిండు. వారితో పాటు మేము ఉన్నాం కాబట్టి అదే చేయండి. అట్లా అయితే ఇంకో మాట్లాడుతుంది కోపం మరి పక్కకు బీకామ్ అని పెట్టినాం. బీకామ్ అంటే 14 చదువు 15 పాస్ అయినా పట్నాలు పాస్ అయినా 14 పాస్ అయినా అంటే పట్టణంలో చదువు మొత్తం నిర్మల్నే కౌన్సిలర్ ఉంటూ 2 సంవత్సరాలు మళ్ళీ కంటిన్యూ చేస్తూ చదువు కంటిన్యూ చేసిన. అంటే కౌన్సిలర్ ఉంటూ చదువు కంటిన్యూ చేసిన 81లో నేను మొదటి 81లో కౌన్సిలర్ అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ పాస్ అయినా, పాస్ కూడా అయినా. అయితే ఇంకోటి అడుగుతుంది చెప్పు, దాన్ని పెళ్లి రేటు చెప్పి పెళ్లి రేటు చెప్పాను. పెళ్లి రేటు చెప్పు ఒకసారి గుర్తు పెట్టుకో. ఇక పెళ్లి అంటే ఇక అది చాలా గతం కాబట్టి ఇక అంతా కొడతా వాళ్ళ పోయడం మరి ఎచ్చకెళ్ళకి 2 కిత్తల్లా మున్సిపల్గా మళ్ళీ ఎన్నికైతే మరి అప్పుడు ఎలక్షన్లకు పోటీ చేసినప్పుడు తిరుగుతారు కానీ వాళ్ళు బాగానే తిరుగుతారు, అన్ని పార్టీలు తిరుగుతారు. మరి ఇప్పుడు పట్టణ ప్రజలు ఏ సమస్య చెప్పినా మనం సమస్యలు ఉన్న వార్డులలో ఏదైతే మురికేటికాల్లో కానీ రోడ్లు కానీ లైట్లు కానీ అంతటా సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్యతో పాటు జోలినాల, ఆ జోలినాల ఏంటంటే ఒక 12 నుంచి 14 వార్డులకు సంబంధించిన జోలినాల మురికి కాలం. అది ఎందుకంటే ప్రధానమైన ఏ ఒక చిన్న వర్షం పడ్డా ఆ ఇల్లు కూడా అంత లో లెవెల్ ఉంటాయి కాబట్టి ఇళ్ళ నీళ్ళు వచ్చేటి. అది మేజర్ సమస్య కాబట్టి ఆ మేజర్ సమస్య పరిష్కారం చేయాలంటే ఒక చెప్పిండు. అది దాంతోపాటు ముఖ్యంగా ఓల్డ్ సిటీ ఏంటంటే ఇరుకైన ప్రాంతం. ఒక వినాయక చవితి వచ్చింది అంటే ఒక గణపతి పోవాలంటే కూడా
పోయే పరిస్థితి లేదు, వినాయకుడు పోయే పరిస్థితి లేదు. ఈ చైన్ గేట్ నుంచి బంగల్పేట వరకు ఈ రోడ్ వెడల్పు కార్యక్రమాన్ని చేపిస్తే బాగుంటుంది, ప్రతి వాళ్ళు చెప్తున్నారు ఇది అయితే లేదు అన్నప్పుడు తప్పనిసరిగా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. అంటే రోడ్డు ఆశామషి కాదు కాబట్టి మేము 100% అష్యూరెన్స్ చేయకుండా మేము ఒక మాట ఇచ్చినాం. మా నాయకుడు ఇంద్రగడ్డి గారు అన్నారు, వారి నాయకత్వంలో సాధ్యం మటుకు ప్రయత్నం చేస్తానని చెప్పినాం. చెప్పిన ప్రకారం మేము వచ్చిన 3 నెలల్లోనే మేము గెలిచిన 2 మాసాలకే కరోనా సమయంలో కూడా బయటకు వెళ్ళి ప్రజలకు ఇబ్బంది కావద్దని, పోలీసుల ద్వారా ఇబ్బంది కావద్దని. దాదాపు మన నిర్మల్లో ఎంత జనాభా ఉంటుంది? 1,40,000. మరి ఇంత జనాభాలో గెలిచినట్టే చమత్కారం అనేది. కానీ మరి ఉట్టి గెలవరా? కొందరు ఏమో ఏమంటారు, కొన్ని ఏరియాలలో రూపాలు కోటర్షలు పోరగాళ్ళకి ఏమంటారు బ్యాట్ బాల్ ఎట్లేమో చేసిన ఇవ్వని నిజం చెప్పాలా ఈశ్వర? నిజంగా కూడా ఏంటంటే నేను నా సైకాలజీ ఫస్ట్ ప్రజలు గ్రహించింది. నా యొక్క మెంటాలిటీ ఒక మాట ఇస్తే తప్పడు, మాట ప్రకారం పనిచేస్తాడు అనే ఒక నమ్మకం ప్రజలకు ఉన్నది. దాని ప్రకారం నాకు ఎప్పుడైతే టికెట్ అనౌన్స్ చేసిండో, రాష్ట్రంలో ఎక్కడ కూడా మున్సిపల్ చైర్మన్ టికెట్ అనౌన్స్ చేయరు. ఎందుకు చేయరంటే మా పార్టీ వాళ్ళు మమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి చెయ్యరు. అయినా మా మంత్రి ఇంద్రగడ్డి గారు ధైర్యంతో మున్సిపల్ చైర్మన్ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు మా కౌన్సిలర్ యొక్క రూపురేఖలు మారిపోయి నా పేరు మీదే ఒకవేళ ప్రజలు ఏమనుకున్నారు, మేము కౌన్సిలర్ ఓలో కొట్టేసినా వాళ్ళు పని చేసినా పని చేయకున్నా మా చైర్మన్ మావాడు మేము పోవచ్చు పని చేస్తాడు అనే దాంతో 42 30 సీట్లు మేము గెలవడం జరిగింది. ఇప్పుడు చూసి రోడ్డు కోసం వస్తే మంచి సమాధానం చెప్పి తొందరగా చేస్తా అని చెప్తే అంతే అన్న. అయితే మరి గెలిచినాక ఏం కార్యక్రమం చేసావు? గెలిచినాక చెప్తే కదా, ఇప్పుడు గెలిచినాక చరిత్రలో ఎవరు చేయని పని, ముఖ్యంగా ఎమ్మెల్యే క్యాంపస్ నుంచి బంగల్పేట నాయుడువాడ చౌరస్తా వరకు 128 ఇల్లు అండర్స్టాండింగ్ తోటి వాళ్ళకి నచ్చజెప్పి బలత్వం లేకుండా, పోలీస్ లేకుండా, మున్సిపల్ అధికారులు లేకుండా మేమే చేపట్టుకొని ఒక అండర్స్టాండింగ్ తోటి ఈరోజు 128 ఇళ్ల వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమం చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు ఆ పనులు కూడా ప్రారంభమైనవి. మధ్యన ఏంటంటే మిషన్ భగీరథ పైపోయిన చుట్ల, ఎందుకంటే మేము పనిచేస్తూ పోతున్నాం, తవ్వుతా పోతున్నాం, ఆ డిస్టర్బెన్స్ అయితే ఆపేసినాం. మళ్ళీ ఇప్పుడు వచ్చే వినాయక చవితి ఇబ్బంది కావద్దని ఇప్పుడు 2 దిక్కుల మురికినీటి కాలువలు ఒక్కొక్కటి కట్టేస్తే బార్డర్ అయిపోతుంది, ఒక షేప్ వస్తుంది. ఆ షేప్ తర్వాత రోడ్ అనేది అప్పుడు ఒక ఫుల్ షేప్ కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు తాత్కాలికంగా ఇప్పుడు ఆ పనులు నడుస్తున్నాయి. ఒకటి రోడ్ వైండింగ్, రెండోది చరిత్రలో హైదరాబాద్ తర్వాత నిర్మల్ పట్టణం బ్యూటిఫికేషన్, అంటే ఒక పట్టణంలో అందంగా ఉండాలా. ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్ ఏంటంటే ఛత్రపతి శివాజీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ ఫస్ట్ ఫేజ్, అంబేద్కర్ చౌక్ వరకు కూడా మొత్తం ఏంటంటే ఇది ఫుడ్ షాప్స్ అన్ని రోడ్ల మీద. 1978లో బస్ స్టాండ్ ఏర్పడ్డది. 1978లో ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా పళ్ళ దుకాణాలు అక్కడ పెట్టింది. అది షాప్లో కట్టంగా తిట్టంగా ఉన్నా కానీ అదేదో నడిచింది. నేను వాళ్ళకు నచ్చైపోతు ఆ షాప్స్ అన్ని తీసేసి వాళ్ళకి ఏంటంటే మళ్ళీ మేము అలాట్మెంట్ ఇస్తామని చెప్తే నమ్మింది. ఆ నమ్మకంతో ఇవాళ ఫుట్పాత్ షాప్స్ అని తీసేసి ఇవాళ బ్యూటిఫికేషన్లో భాగంగా ఛత్రపతి శివాజీ నుంచి మన అంబేద్కర్ చౌక్ వరకు ఇప్పుడు నడుస్తూ ఉన్నది. చూసిన చుట్టుపక్కల వాళ్ళు, చుట్టుపక్కల తాలూకా వాళ్ళు, చుట్టుపక్కల ఎమ్మెల్యేలు, చుట్టుపక్కల జిల్లా వాళ్ళు అసలు నిర్మల్ ఏంది గింత అభివృద్ధి ఎట్లా జరిగింది. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి, అప్పుడు ఇందకనంటే మంత్రి, చైర్మన్ వేరు, అంతే తప్ప ఒక చైర్మన్ మనిషి మారిండు. 2 అవి ఉన్నాయి. ఈ మనిషి మారతోటి మా కౌన్సిలర్ అంతా యువకులు, ఉత్సవంతులు, నేను ఎక్కడికి పోతే అక్కడ చెప్పకుండా వాళ్ళు ఇమీడియట్ వచ్చి అన్నా మేము ఉన్నాం అనే మా ఫేస్ రీడింగ్, కౌన్సిలర్ ఫేస్ రీడింగ్, చైర్మన్ ఫేస్ రీడింగ్, చివరికి మా మంత్రి, మాకు ఎక్కడైనా ఆటంకం జరిగితే మంత్రి ఉన్నాడు, మంత్రితో కమిట్మెంట్, అయ్యా బాబు నేను ఉన్నా, మా ఓడే నేను చేస్తాం అనే విధంగా ఉండేతోటి ఇవన్నీ కూడా ఈ రోజు మీరు వెళ్ళేటప్పుడు చూడొచ్చు, అడగచ్చు, ఎవరిని అడగచ్చు. కులము మతానికి అత్యుతంగా మీరు ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తా, నేను చెప్పాను. మరి ఈ రోగం పెద్ద రోగం దీనికి అత్తర్లేవు, ఎక్కడికి వచ్చిందేమో దొరుకుతలేదు, రోగం మీద కనిపిస్తలేదు, కంటికే కనిపిస్తలేదు. కరోనా రోగం 2 సంవత్సరాల నుండి దమ్దం చేస్తుంది అందరికి, మొత్తం ప్రపంచం అనిపిస్తున్నది. మరి ఈ లాక్డౌన్ సమయంలో ఏమైనా మన పట్టణ ప్రజలకు జాగ్రత్తలు ఏ విధంగా చెప్పినా? నేను పట్టణ కరోనా రాగానే నేను మా కౌన్సిలర్ అందరం బయటకు వచ్చి ఆ కరోనా సమయంలో పోలీసులు యొక్క ఇబ్బంది ఎక్కువైపోయింది. అంటే వాళ్ళ హరాస్మెంట్ను జరగకుండా మేము రోడ్ల మీద ఉండి మా ప్రజలకు ఇబ్బంది కాకుండా కూరగాయలు ఉంటేప్పుడు కానీ, లేదంటే వాళ్ళకు నిత్యావసర వస్తువులు మనం ఇంటికి తీసుకుపోయి ఇవ్వడం కానీ, నీటి సరఫరా కానీ, ఇవన్నీ కూడా ఇబ్బంది కావద్దని రోడ్ల మీద ఉంటే ఎన్నో కొన్ని సందర్భాల్లో పోలీసు వాళ్ళతో మేము కొట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి జనం కోసం. ఎందుకంటే ఎవరిని లెక్క ప్రజలు ముఖ్యంగా ప్రజల ముందు లెక్క చేయకుండా కూడా వాళ్ళతో కొట్లాడుకోవడం జరిగింది. మేము ముందుంటే ప్రజలు బాగుంటారు. కాబట్టి కరోనా సమయంలో మా యొక్క గౌరవ మంత్రి అల్లు ఇంద్రగడ్డి గారు నిరంతరం మా వెంటుంటూ మా ఎంబడి నడుస్తూ ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు, ఆక్సిజన్ లేకున్నా ఆక్సిజన్ ఇమ్మీడియట్గా
తెప్పియడం అన్ని జాగ్రత్తలు తీసుకున్న కారణంగా మాకు ఇక్కడ కరోనా ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా అయినా కానీ ఇమ్మీడియట్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ విధంగా ఎంతోమంది కుటుంబ సభ్యులు చనిపోతే ఆ శవాన్ని తీసుకోకపోవడానికి కుటుంబ సభ్యులు ఎవరు రాకున్నా నేను మా కౌన్సిలర్స్ ఉండి ఆ శవాలను ఖననం చేసిన సందర్భాలు ఈ పట్టణంలో ఉన్నాయి. అంటే నేను ఫోటోలు ఉన్నాయి, ప్రత్యక్షంగా చూసిండ్రు, వాళ్ళు రాకుండా మేమే అనుకున్నాం. మా ఇంట్లో కూడా మాకు బాధపడ్డారు, మనం మనుషులే కదా, నువ్వెందుకు నీకేం చేసేది, నాకు బాధ్యత ఉన్నది కాబట్టి పోవాలా, నాకు వస్తే రాని, వస్తే మా చైర్మన్ వచ్చింది మాకు వచ్చింది ఏం కదా అని అనుకుంటారు. అంత ధైర్యంతో మాస్క్ పెట్టకుండా ఏం పెట్టకుండా ధైర్యం తోటి ఈ రోజు నేను చేసిన పని అది. అందుకని ఎందుకంటే ప్రజలు కూడా అందరికి తెలుసు. మరి ఇంకా ఏమన్నా పెద్ద మనిషి కేసీఆర్ సార్ గురించి సంక్షేమ పథకాలనే కానీ రైతు బంధు మళ్ళీ కళ్యాణ్ చాలా ఉన్నాయి. పేరు చెప్పడం ముచ్చట చెప్పడం గురించి ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ అయిన తర్వాత మన పేదవాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని కళ్యాణ లక్ష్మి 1,10,000 రూపాయలు ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా ప్రజలు అనుకునే దానికన్నా ముందే ముఖ్యమంత్రి చేసిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖర్ టీఆర్ఎస్ ప్రభుత్వం. ముఖ్యంగా దానికి అనుగుణంగా ఇప్పుడు ఈరోజు చరిత్రలో దేశంలో ఎక్కలేని విధంగా మున్సిపాలిటీ అంటేనే మురికిపాలిటీ అంటారు, చెత్త అంటారు. మాకు పట్టణ ప్రగతి అనౌన్స్మెంట్ చేసి నెలకు మా మున్సిపాలిటీకి, ఎందుకంటే ఇది పాత జనాభా 88,000 జనాభా, పాత జనాభా 2001 జనాభా ప్రకారం మాకు 82 లక్షల రూపాయలు ప్రతి మాసం ఇస్తూ, అంటే పట్టణంలో శానిటేషన్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా ట్రాక్టర్స్ కానీ మనకు ఇప్పుడు స్విమ్మింగ్ మిషన్, ఎందుకంటే లేబర్ పని చేయాలంటే ఒక 10 మంది పనిచేసే లేబర్ పనిచేసేది స్విమ్మింగ్ మిషన్లు 1 కోటి రూపాయలు పెట్టి 2 స్విమ్మింగ్ మిషన్లు తీసుకొని మాకు ఏంటంటే 2 జాతీయ రహదారులు, ఆ 2 జాతీయదారులు 2 స్విమ్మింగ్ మిషన్ పెట్టుకుంటే ఒక 20 మంది లేబర్ చేసేంత పనిని ఈరోజు సునాయాసంగా మేము స్విమ్మింగ్ మిషన్ ద్వారా చేయడం జరిగింది. ఎందుకంటే గౌరవ మంత్రి నిధన్ రెడ్డి గారు నిరంతరం ప్రజాసేవకే అంకితమై మనకు నిధులు ఏ విధంగా తీసుకురావాలి, నిధులు ఏ విధంగా తెస్తే ఈ పట్టణం అభివృద్ధి జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు మాకు నిధుల విషయంలో కొరత రాకుండా ఈ పట్టణాన్ని మనం, ఎందుకంటే ఈ పట్టణం యొక్క రూపురేఖలే తక్కువ సమయంలో రూపురేఖలు మార్చడం జరిగింది. మా అదృష్టం ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్ కావడం, ఈ జిల్లా హెడ్ క్వార్టర్ తోటి వివిధ హాస్పిటల్స్ రావడం, షాపింగ్ మాల్స్ రావడం, స్కూల్స్ రావడం, దీంతో జనాభా పెరిగిపోవడం, సరౌండింగ్ చుట్టుపక్కల ఉన్న ఈ మహారాష్ట్రలో పరిస్థితులు బాగాలేని కారణంగా ఈ బైంసా కానీ, బోత్ కానీ, ఖానాపూర్ కానీ, నిర్మల్ అంటే ఒక శాంతికి మారిపోయారు. కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడ ఉంటే స్థిరత్వం ఉంటే మాకు సెక్యూరిటీ ఉంటుందనే ఉద్దేశంతో అధికంగా జనాభా రావడం, ఆ జనాభాకు అనుగుణంగా మేమన్నీ కూడా ఈ ఏదైతే రోడ్లు కానీ ఇవన్నీ కూడా మా మంత్రి గారి ఆదేశానుసారం ఎప్పటికప్పుడు చేస్తున్నాం. కాబట్టి ఇదంతా కూడా ఈరోజు మంత్రి, ఎందుకంటే మా మంత్రి గారికి అయితే చుట్టుపక్కల ఎంతోమంది చెప్పారు అసలు నిర్మల్ ఏంటి ఎటు వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ నిజామాబాద్ వెళ్ళండి, ఆదిలాబాద్ వెళ్ళండి, 100 సంవత్సరాల పైన జిల్లాలు, ఈరోజు నిర్మల్ తక్కువ సమయంలోనే మేము అభివృద్ధి చేసినామంటే గవర్నమెంట్ అల్లవేంద్ర గారి కృషి మేరకే మేము ఈ అభివృద్ధి చేసినామని గంటాపదంగా ప్రజలు చెప్తారు, మేము చెప్తాం. ఇంకా మున్ముందు మాకు 3.5 years టైం ఉంది. ఈ 3.5 yearsలో ఇప్పుడు ఏదైతే 12 కోట్ల రూపాయలతోటి బస్టాండ్ ప్రాంతంలో ఇంటిగ్రేట్ మార్కెట్లో, ఎందుకంటే కూరగాయలు, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ 4కు సంబంధించింది బస్టాండ్ ప్రాంతం చేస్తున్నాం. క్రింటోరియం, శ్మశాన వాటికి అసలు ఏనాడు పట్టించిన సందర్భాలు లేవు. ఈరోజు మంచిర్యాల చౌరస్తా అనేది 2,70,00,000 రూపాయలతోటి క్రింటోరియం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బుధాపేట చౌరస్తాలో 1 కోటి రూపాయలతోటి క్రింటోరియం టెండర్ వేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా పనుల విషయంలో మేము ఎందుకంటే ముందున్నాం. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు మనుషులు చనిపోతే శవాలను తీసుకుపోయే రథం లేదు, ఎక్కడకు ధైర్యం చేయలేదు. రాష్ట్రంలో మొత్తం మొదటిగా ఇది ప్రజల పైసలు, ప్రజలకు అవసరంగా మనకు ఏదైతే పోయేటప్పుడు ఈ రథం ఉండాలనే ఉద్దేశంతో ఆ రథాన్ని కూడా మొట్టమొదటి మేమే కొన్నాం. మేము కొన్న తర్వాతనే CDMA గారు మాకు ప్రపోజల్ అడిగింది, మీరు ఎట్లా కొన్నారు, అమౌంట్ ఎంత అయింది, దీని సిస్టమ్ ఏందని. ఆ సిస్టమ్ కూడా మేము ఇవ్వడం జరిగింది. డంపింగ్ యార్డ్, ఏ చెత్త డంపింగ్ యార్డ్ ఉన్నదో ఒక 3 నుంచి 4 కోట్లతో డంపింగ్ యార్డ్. ఈ మధ్యనే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అరవింద్ కుమార్ గారు రావడం జరిగింది. అసలు ఆయన ఆశ్చర్యపడి అసలు ఏంటంటే మనకి ఇంత బ్రహ్మాండంగా చేసిండ్రు, వెరీ గుడ్, చాలా బాగుంది, నేను కూడా రాష్ట్రంలో ఈ విధంగా చేపిద్దామని అరవింద్ కుమార్ గారు మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు జిల్లా పరిషత్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చింది. ఆయన చూసి అసలు ఏంటి అభివృద్ధి అనేది, ఎందుకంటే ఈ పట్టణంలో మేము పర్సనల్గా ఉండి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఈ పట్టణంలో అభివృద్ధి చేయడం జరిగింది. ముందు కూడా ఇంకా కూడా అభివృద్ధి పనులు ఇంకా చేసి చూపెడతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు వారు ఏంటంటే మొదటి నుంచి ఉద్యోగకారుడు, తెలుగుదేశం పార్టీ అప్పుడు చూస్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి ప్రజలు అనుకునే దానికన్నా ముందే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు కానీ, ఇప్పుడు రైతు
రైతు బంధు వాళ్ళు అసలు ఊహించుకోలేదు. ఎందుకంటే రైతు బంధు ఎట్లుంటుందంటే మనం ఇప్పుడు ఏసంగా ఒక పంట వేసుకోవాలంటే ఎవరినో మనం డబ్బులు అడిగే పరిస్థితి ఉండే. ఆ అడిగే పరిస్థితి ఉండొద్దు బాబు, నేను ఉన్నాను మీకు పెద్ద కొడుకుగా. రైతు బంధు ఇచ్చి ఈరోజు రైతులను ఆదుకోవడం, అదేవిధంగా ప్రమాదశాత్తు ఏదైనా చనిపోతే రైతు బీమా, మరి అదేవిధంగా ముఖ్యంగా పట్టణ ప్రాంతానికి వచ్చేసరికి అంటే ఈరోజు 2000 పెన్షన్. గతంలో నేను తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా ఒక పెన్షన్ ఇవ్వాలంటే ఆ మనిషి అక్కడ చనిపోతే వాళ్ళకి బదులు ఇంకోళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు అట్లా కాదు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ వచ్చిన తర్వాత పెన్షన్ల విషయంలో అసలు ఎంత అంటే వెరీ ఈజీగా ఎన్ని అయితే అన్ని సునాయాసంగా కూడా అది కూడా మన పార్టీలకు అతీతంగా ఆన్లైన్లో పెట్టడం. ఎందుకంటే మాకు ధైర్యం ఏంటంటే ప్రజలే మా వాళ్ళు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఏవైతే హాస్పిటల్స్, ఇప్పుడు వెటర్నరీ హాస్పిటల్ ఉన్నది, అసలు ప్రభుత్వ హాస్పిటల్ అంటే మన ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు ఏదైతే గర్భిణులు మనం డెలివరీ కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతే 20-25-30 వేల రూపాయలు ఉండే. ఈరోజు ఏదైతే మనకు మెటర్నరీ హాస్పిటల్లో పోతే సునాయాసంగా మంచి ఆపరేషన్ థియేటర్స్ కానీ, పిల్లలకు ఇంక్యుబేట్ కానీ, పిల్లలకు ఏదైనా వ్యాధి వచ్చింది లేకుంటే కళ్ళు పచ్చగానే అంటే బయట పోతే ఒక బాక్స్లో పెట్టాలా డబ్బులు కావాలంటుంది. ఇప్పుడు బాక్సులు కానీ అవి కానీ అన్నీ కూడా ఇప్పుడు ఆడపిల్ల కుడితే 13,000 రూపాయలు సంతోషంగా, మగ పిల్లలు కుడితే 12,000 రూపాయలు. ఇట్లా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు పెట్టినాక ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా మనం ఏదైనా చూస్తున్నాం ఇంకా అనేకమైన విధంగా పథకాలు కూడా అసలు పట్టణ ప్రాంతంలో ఇంకా చాలా మటుకు సంక్షేమ పథకాలతోటి అందరూ కూడా సంతోషంగా. అనుకోని విధంగా భారీ వర్షాలు పడిన కారణంగా ఏదైతే మాకు ఒక 10 కిలోమీటర్ల పైన స్వర్ణ ప్రాజెక్టు, 8 కిలోమీటర్ల కింద ఎస్ఆర్ఎస్పి, ఈ 2 ప్రాజెక్టు ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి వాటర్ వదిలినప్పుడు స్వర్ణ ప్రాజెక్టు వదిలినప్పుడు బ్యాక్ వాటర్ ఎక్కువ వస్తుంది. దానికి అనుగుణంగా చరిత్రలో ఎప్పుడు కూడా 40 నుంచి చెల్లు రెండలేదు. అన్ని చెల్లులు కూడా రెండి ఇప్పుడు ఆ బాగోడు ఉన్న కాలనీస్కి ఏవైతే మొత్తం జిఎన్ఆర్ కాలనీ, జిఎన్ఆర్ కాలనీ 250 కుటుంబాలు ఉంటాయి. ఆ 250 ఒక్కొక్క 8-10 ఫీట్ల నీళ్ళు వచ్చేసినాయి. మా మంది నేను ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ 5 గంటలకు వెళ్ళినా, 5 గంటలకు మున్సిపాలిటీకి వచ్చి మా జవాన్స్ ఉంటారు, జవాన్లను ఎక్కడెక్కడ నీళ్ళు ఆగిపోతాయి పని తెలుసుకొని మా కమిషనర్ గారు, మా ఏఈ గారు, నేను మా మంత్రి గారికి ఫోన్ చేసి సార్ ఇక్కడ మంచిర్యాల చౌరస్తా కానీ, శాంతినగర్ చౌరస్తా కానీ, ఇక్కడ మంజాపూర్ కానీ, మరి ఏదైతే మనకు ముఖ్యంగా ఇక్కడ తిరుమల థియేటర్ దగ్గర సార్ నీళ్ళు మొత్తం కూడా రోడ్లు మీకు వచ్చేసినాయి, చాలా ఇబ్బంది అవుతున్నది అనగానే నేను వస్తాను రా. ఒక మంత్రి ఉండి కూడా 7 గంటలకు గన్మెన్ లేడు, డ్రైవర్ లేడు, నా బండ్లే మేమిద్దరం వెళ్ళి మనం, ఎందుకంటే మొత్తం కూడా ఇవన్నీ తిరిగిన తర్వాత మా అన్వర్పై కౌన్సిలర్ అతను ఏంటంటే అన్న ఇప్పుడు ఇట్లా నీళ్ళు ఇక్కడ వచ్చేసినాయి, మేము పోయినప్పుడు ఒక 2-3 ఫీట్లు ఉండే, ఆ పెరుగుతా పోయి 8-10 ఫీట్ల వరకు ఒక్కొక్క ఇంట్లో వచ్చినప్పుడు వాళ్ళను ఫస్ట్ ప్రాణాలను కాపాడాలి. వెంటనే మనకు ఏదైతే మనకు బోయ్ వాళ్ళు ఉంటారో ఆ బోయ్ వాళ్ళకి ఇంటిమేట్ చేసి మరి తాత్కాలిక పడవలు తీసుకురండి, ప్రయత్నం చేద్దాం. ఆ పడవలు తెప్పించి ప్రయత్నం చేసి 150-200 మంది ప్రజలు వాళ్ళకెళ్ళి ఆ వరదలకెళ్ళి తీసుకొని రావడం. మన మంత్రి గారు 7 నుంచి రాత్రి 9:30 వరకు ఇంటికి పోకుండా సిద్ధాపూర్ జిఎన్ఆర్ అక్కడ ఉంటూ మొత్తం అంతా వరద తిరుగుతూ ఆ ప్రాంతంలో ప్రజలను కాపాడాలని ప్రజలను కాపాడిన పరిస్థితి గౌరవ మంత్రి ఇంద్రగండి గారి బందోబస్తు ముసలు చెప్పినావు. నాకు బస్సాలు అవుతున్నాను, దూరం పోవాలి, జర ఒక అన్నం పెడితే తినిపోదని అంతే చెప్దాం. జర కౌసు పెట్టి జర కంపల్సరీ కౌసు బయట నడుస్తుంది ఇట్లా చూస్తే మొబైల్ మళ్ళీ మేడం చూపెడతాను ఇబ్బంది చేస్తుంది. ఇప్పుడు పోతాం మరిగా తప్పకుండా పోయిస్తానే.